ఓవైపు ఇరాన్లో ఖమేనీ అంత్యక్రియలు జరుగుతుంటే మరోవైపు హెచ్చరికలు జారీ చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. శాంతి ఒప్పందం కుదుర్చుకోకపోతే తమ పని పూర్తి చేస్తామని హూంకరించారు. ఇంతకీ ట్రంప్ అసహనానికి కారణం ఏమిటి? ఇరాన్లో ఓవైపు మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలు జరుగుతుంటే మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తున్నారు. తమతో ఒప్పందం చేసుకోకపోతే పని పూర్తి చేస్తామంటూ ఇరాన్ను హెచ్చరించారు. ప్రస్తుతం అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. ఇరాన్ ఒప్పందానికి అంగీకరించకపోతే అమెరికా తన పని పూర్తి చేస్తుంది అన్నారు ట్రంప్. అయితే తాను చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం కోరుకుంటున్నట్టు తెలిపారు ఆయన. ఒప్పందం జరిగినా జరగకపోయినా చివరికి గెలిచేది అమెరికాయే అన్నారు. 9 కోట్ల మంది ఇరాన్ ప్రజలకు హాని జరగకూడదనే తాను శాంతి ఒప్పందానికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు ట్రంప్. ఇరాన్ ఇప్పటికే కొన్ని అంశాల్లో అమెరికాకు హామీలు ఇచ్చిందని, వాటిని తప్పనిసరిగా అమలు చేయాల్సిందే అన్నారు ట్రంప్. అలాగే చర్చల ప్రక్రియలో భాగంగా ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియాన్ని అమెరికా స్వాధీనం చేసుకుంటుందని స్పష్టం చేశారాయన. ఇటీవల ఇరాన్పై చేపట్టిన చర్యల వల్లే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గాయన్నారు ట్రంప్. ఇరాన్పై అమెరికా చూపిన కఠిన వైఖరి కారణంగా చమురు ధరలు ఉద్రిక్తతలకు ముందున్న స్థాయి కంటే కూడా తగ్గాయని చెప్పారు. అయితే ఇరాన్లో ప్రభుత్వ మార్పు తీసుకురావాలన్న ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు ట్రంప్. చర్చల ద్వారా పరస్పర అంగీకారంతో శాంతియుత పరిష్కారం సాధించడమే తమ లక్ష్యమన్నారాయన. ప్రస్తుతం ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ భద్రత తదితర కీలకంశాలపై అమెరికా ఇరాన్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే కొన్ని అంశాల్లో అమెరికా షరతులకు ఇరాన్ అంగీకరించడం లేదు. ముఖ్యంగా శుద్ధి చేసిన యురేనియంను అమెరికాకు అప్పగించేందుకు ఇరాన్ సిద్ధంగా లేదు. దీంతో అసహనానికి గురవుతున్నారు ట్రంప్. ఇరాన్కు వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తున్నారు. ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొన్న ఇరాన్ అగ్రనాయకులందరినీ ఒక్క దెబ్బతో లేపేయగలమని, కానీ తాము ఆ పని చేయబోమన్నారు. తాము ఆ పని చేస్తే తమతో చర్చలు జరపడానికి ఎవరూ మిగలబోరంటూ ఇటీవల ట్రంప్ వ్యాఖ్యానించారు. మొత్తానికి ట్రంప్ రెచ్చగొట్టే కామెంట్స్ మళ్లీ ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉంది.